జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని ఏకవచనంతో ఒక శత్రువు మాట్లాడిన విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఆవిడ చెప్పాలి ఈ గ్యాప్లో ఏం జరిగింది, ఎందుకు ఆమె అలా మాట్లాడాల్సి వచ్చింది, దాని వెనక కారకులు ఎవరనేది ఆమె చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు ఆ విషయం వెనకాల కారణం కేవలం స్వలాభం, సెల్ఫిష్నెస్, అంతకన్నా ఏం లేదు. అంటే సెల్ఫిష్నెస్ అంటే పవర్ గురించినా లేకపోతే ఏదైనా కావచ్చు, పవర్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, జలసీ అవ్వచ్చు, అంతే. రాజన్నని చూసిన కంటితో జగనన్నని చూస్తే మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని అని మీకు అనిపించట్లేదా? ఇది పెద్ద జోక్, మీరు అడిగిన క్వశ్చనే. రాజన్న రాజ్యాన్ని ఈరోజు తీసుకొచ్చి రాజన్నని మించిన కొడుకుగా స్వర్గంలో ఉన్న రాజన్న కూడా గర్వంగా కాలరెగరేసే విధంగా జగనన్న ఈరోజు పరిపాలిస్తున్నారు. ఆయన పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 29 ఐ థింక్. 29లో కూడా కొత్త వాళ్ళతో పాటు సీనియర్ మోస్ట్ అంటే 2-3 సార్లు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో, విడిపోయిన రాష్ట్రంలో, అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇన్ని సంక్షేమం అభివృద్ధి అందించడం అనేది కత్తి మీద సాము. అయినా చిరునవ్వుతో ఈ ప్రతిపక్షాల విమర్శలు కానీ విషయాన్ని కానీ ఎదుర్కొంటూ చేస్తున్నాడు అంటే ఎంత గొప్ప నాయకుడు. అలాంటి కొడుకును కన్నా వైఎస్ఆర్ విజయమ్మ ఇద్దరూ కూడా చాలా అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. ఇన్ని రోజులు వైఎస్ఆర్ గారు లాంటి తండ్రి ఉండటం జగన్ గారి అదృష్టం అని అనుకున్నాం. ఆయన అధికారంలోకి వచ్చాక అర్థమైంది జగనన్న లాంటి కొడుకు ఉండటం వైఎస్ఆర్ గారికి, విజయమ్మ గారికి అదృష్టం. అలాంటి కొడుకులు ఉంటే